రైట్. ఇటు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఇక్కడ చాలా చోట్ల విజయం సాధిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇటు కరీంనగర్ జిల్లా వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, చెప్పండి, మొత్తానికి కరీంనగర్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు చాలా మంది విజయం సాధిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, అబ్సల్యూట్లీ మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఇప్పటికంటే ప్రశాంతంగా మొదటి విడత పోలింగ్ అయితే జరిగిపోయింది. గ్రామ పంచాయతీ సంబంధించి 1 గంట తర్వాత పోలింగ్ క్యూ లైన్ లో ఉన్న వారిని కూడా ఓట్లు వేసించిన పరిస్థితి. అంటే ముఖ్యంగా 2 గంటల తర్వాత ఈ పోలింగ్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది సురేష్. అంటే అంటే మా చిన్న గ్రామ పంచాయతీలు అయితేనేమో 1-2 గంటల్లో ఫలితాలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ మేజర్ గ్రామ పంచాయతీలో మాత్రం ఫలితాలు రావడానికి కొద్దిగా సమయం పట్టే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది సురేష్. అంటే మొత్తం మీద రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే 78.58 పోలింగ్ శాతం నమోదైంది. ఇది కరీంనగర్ 78.58% పోలింగ్ శాతం నమోదైంది. అంటే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఏంటంటే బ్యాలెట్ పేపర్లు కనుక మాన్యువల్ లెక్క పెడతారు, 20-25గా ఒక కట్టలు చేస్తారు కనుక కొద్దిగా మనకు రిజల్ట్ వస్తానికి ఆలస్యం అవుతుంది. అయినా కూడా ప్రస్తుతం వచ్చిన రిజల్ట్ చూసుకుంటే ఇటు కోనరావుపేట మండలం గొల్లపల్లి సర్పంచ్ గా బొజ్జ మల్లేశం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి. ఇటు వేములవాడ రూరల్ మండలం చంద్ర బీఆర్ఎస్ అభ్యర్థి సురేష్, ఇటు రామడు మండలం దత్తోపల్లి కూడా ఇటు అంజల్ రవీందర్ కూడా ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు సురేష్. ఇంకా ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మాన్యువల్ కాబట్టి కౌంటింగ్ కొంత లేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.